డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. దాని మీద ఎవడైనా చెయ్యేస్తే వాడి ప్రాణం కూడా నాదే. అరే చక్రి, ఏంట్రా సూర్యుడు రాకముందు ఎక్కడికి బయలుదేరుతున్నావు? మనసేం బాగాలేదులేరా. కనీసం బయటికి వెళ్ళి రైడ్లు తిప్పితే కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది, డబ్బులు కూడా వస్తాయి. ఏమైంది వీడికి? గుడ్ మార్నింగ్ బేబీ. వికాస్, నువ్వు నిజంగా ఇక్కడే ఉన్నావా? నాకు ఇంకా ఇదంతా కలలా ఉంది. నేను నిన్ను వదిలి ఇంకెప్పుడు వెళ్ళను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. కాఫీ. సారీ. వికాస్, నువ్వు కాఫీ ఇంత బాగా పెడతావా? ఐఎమ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ బేబీ. ముందు చూస్తావుగా. ఈ టైంలో ఎవరు? నేను వెళ్ళి డోర్ తీనా? మెంటలా నీకు? వెళ్ళి దాక్కో. దాక్కోవాలా? దాక్కోవడం ఎందుకే? లోపల ఉంటే సరిపోద్ది కదా. పిచ్చా వచ్చింది మా అమ్మ అయితే, మా నాన్న అయితే. ఇంత ఓవర్ థింకింగ్ చేసేదానివి లివిన్కి ఎలా ఒప్పుకున్నావే? సరే వెళ్ళు. సరే. హాయ్ అమ్మా. మీరు ఏమ్మా బాగున్నావా? మీరు ఏమ్మా నన్ను మర్చిపోయావా? ఈ ఇంటి ఓనర్నమ్మా. అదేంటి, ఈ ఇంటి ఓనర్ మా నాన్న కదా. ఆయనకి ఇల్లు అమ్మిందే నేను. ఓ అంకుల్, మీరా? బాగున్నారా? అస్సలు బాగలేదమ్మా. ఏమైంది? నాకు ఈ ఇల్లే లోకమమ్మా. అలాంటిది మా వాళ్ళు నన్ను మాయ చేసి మీకు ఈ ఇల్లు అమ్మేశారు. నేనెక్కడున్నా, ఏం చేస్తున్నా, పడుకున్నా లేచినా ఎప్పుడు నా ఇల్లే నాకు గుర్తొస్తుందమ్మా. నా ఇల్లు? అదే నువ్వేమనుకోనంటే నా ఇల్లు ఒకసారి చూసుకుంటానమ్మా. నా ఇల్లు? సరేనమ్మా, నీ ఇల్లే ఒక్కసారి చూసుకుంటానమ్మా. నో, ఇది నా ఇల్లు. మా నాన్న నా కోసం కొనిచ్చిన ఇల్లు. ఈ ఇంటి మీద మీకు ఎలాంటి రైట్ లేదు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఒకసారి చూసుకుంటాను, ఒకసారి చూస్తాను అంటే కుదరదు అంకుల్. ఇంకా మీరు బయలుదేరచ్చు. ఏంట్రా తడిగా ఉంది? ఎవడైనా వచ్చపోసాడా? మీరేంటి అంకుల్ ఇక్కడ? రెంట్ అడగడానికి ఏమో. అలా అడుగుతారు, దాని కాదుగా. అసలు ఏమైంది అంకుల్? వాటర్ ఏమైనా ఉంటే వాటర్ రా. వాటర్ ఎవరా ఇంట్లో? ఎలా వాటర్ లేవా? ఇప్పుడు ఎలా? రాత్రి మిగిలిపోయిన బీరుని తెచ్చేనా? ఎందుకురా భయపడాలి? ఇప్పుడు మన ఓనరే కాదు కదా. సరే మీరే ఓనరు, ఓకేనా? ఓనర్ గారు రెంట్ కొట్టమంటారా? కొంచెం ఎక్కువైందా? బాగా. సారీ. అసలు ఏమైంది అంకుల్? ఏంది భయ్యా, పిచ్చిలేసిందా ఏమన్నా? సారీ బ్రో, ఏదో ఆలోచిస్తూ. పోనీ. ఏంది భయ్యా డ్రైవింగ్ అన్సేఫ్ అని కంప్లైంట్ ఇస్తాను? భయ వద్దు భయ, కాళ్ళు పట్టుకుంటా ప్లీజ్. లేదు ఇవ్వాల్సింది, ఆగు. హరిణి. వికాస్, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే. ఏవండి, త్వరగా వచ్చేయండి. అబ్బా, ఓకే శ్రీమతి గారు. ఓ షిట్, నా కార్ కీస్ ఎక్కడున్నాయి? పైన ఉన్నాయి అనుకుంటా. వెళ్దాం. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాక
కన్న తండ్రిని చూడ్డానికి రావద్దంటే ఎంత దారుణంగా ఉంటుందో. ఇప్పుడు అంత పెద్ద కంపారిజన్లు ఎందుకులేండి అంకుల్. వదిలేండి సార్, ఈ జనరేషన్కి బొద్దుగా రెస్పెక్ట్ ఇవ్వడమే రావట్లేదు. అయినా చూడటానికి సాంప్రదాయాన్ని సుబ్బిని అన్నట్టు ఉంటుంది కానీ అది పెద్ద టెంకే. అవునా? అసలు ఏం చేసిందో తెలుసా? హర్ష, కృష్ణ, అమ్మో ఇది వచ్చిందండి. కార్ కీస్. ఈ అబ్బాయి ఎవరు? ఈయనెవరు? అంకుల్ మీరు ఇంకా వెళ్ళలేదా? ఆహా. వెళ్ళలేదు, వెళ్ళడు. ఇప్పటి నుంచి ఈడు మా బెస్ట్ ఫ్రెండ్. ఆ? ఎరా భిక్షం ఏమంటా? ఏంట్రా రా అంటున్నారు, మీద చెయ్యేస్తున్నారు. ఇప్పుడు మీకు మాకు ఈ సంబంధం లేదన్నా మనకు ఆ పిల్లల్ని మెడబట్టి బయటికి మింగే ఉంటుంది. అవునవును, వీళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏంటి అంకుల్? మీకు వీళ్ళు అస్సలు నచ్చారు కదా, బండబూతులు తిడతా ఉంటారు. అవునవును, ఫ్రెండ్స్ కాబట్టే తిట్టుకుంటాం. ఫ్రెండ్స్ అని కాకపోతే ఇంకేమైనా తిడతాం. మరి చెప్పినవరా బేటే. నన్నేనా? నిన్నేరా హౌలే. ఎంతకే అబ్బాయి ఎవరు? చెప్పు, నా బెస్ట్ ఫ్రెండ్ అడుగుతున్నాడుగా, చెప్పు. చక్రి ఇక్కడ. చక్రి ఎప్పుడో పని మీద బయటికి వెళ్ళాడు గాని అతనెవరు? మై ఫ్రెండ్ ఈజ్ ఆస్కింగ్ యూ టెల్. అది ఇతను ఏంట్రా వికాస్, రిపేర్ అయిపోయిందా? రిపేరా? అదేరా హరిని ఇంట్లో వైఫై ప్రాబ్లం ఉంటే రిపేర్కి వెళ్ళావు కదా. వైఫై. అయిపోయింది. ఏ పాత ఉన్నారు, మీరేంటి ఇక్కడ? ఈ అబ్బాయి ఎవరు? మా కొత్త రూమ్మేట్. ఏరా చెప్పలేదా? ఒరేయ్, ఈ డబ్బాలో నలుగురికే ఈరుకొనుకుంటే ఇంకొకడు కూడానా? ఎంతమంది అయినా ఉంటామండి, ఓనర్కి లేని ప్రాబ్లం మీకెందుకు? బిగ్ ఏడవకురా, వాడంతే. మీకేమైనా పిచ్చా? కవర్ చేయాల్సింది పోయి ఇలా ఇరికిస్తారేంటి? మొక్కలే. ఏంట్రా ఎప్పుడు ప్రాంక్సేనా? పాపం మన హరిని ఎంత భయపడిపోయింది. ప్రాంకే. ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయకండి. టైంకి చక్రి వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అయినా మీరెందుకు వచ్చారండి పైకి? కార్ కీస్ కోసం. థ్యాంక్ యూ బ్రో. బాయ్ బేబీ. బాయ్. సాయంత్రం మనం సరదాగా డిన్నర్కి వెళ్దామా? వద్దొద్దు, నేను కుక్ చేస్తా. అమ్మో చచ్చాను. బాయ్ బ్రో, బాయ్. ఈడేంటో హగ్గులేంటో. ఏంట్రా దేవదాసు, ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారు? ఏ బాబు, కార్ ఎవరిది? నాదే. నీదా? ఏం పని చేస్తుంటావు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ జాబ్ పెట్టుకుని ఇంత మంచి కారు ఉంచుకుని ఈ ఎదవలతో రూమ్ షేరింగ్ అంటే నమ్మలేకపోతున్నానయ్యా. నాకు ఏదో తేడా కొడుతుంది. ఇల్లు మీది కానప్పుడు మీకేంటండి నొప్పి? జరగండి. చూస్తా, ఏదో జరుగుతుంది, దాన్ని కనిపెట్టాలి. బాగుంది. రేయ్, ఈ మంత్ రెంట్ కట్టాలి, అందరు డబ్బులు సెట్ అయినాయా? రెంటా? ఎందుకు? అదేంటి రెంట్ కట్టవా? దాని రంకు పనులు సాయం చేస్తాంగా, దానికి దీనికి చెల్లు. దానికోసం నన్ను కొడతారు. ఇంకోసారి ఆ అమ్మాయి గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడినా చస్తావరా నా కొడుకా నువ్వు. చూసారా దానికి పూర్తిగా లొంగిపోయాడు. నన్ను కొడతావురా నీ అబ్బాయి. లేదులేరా, తప్పంతా నాదే. లేదురా, నీ తప్పేం లేదు. రే, మనం ప్రేమించిన అమ్మాయి తిరిగి మనల్ని ప్రేమించకపోతే ఎంతోమంది దారుణాలు చేసేవాళ్ళు ఉన్నారు, లేదా వెంటనే వేరే వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కానీ నీలా ప్రేమించిన అమ్మాయి ఎవరితో ఉన్న ఆనందంగా ఉండాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ప్రపంచంలో త్యాగులని చాలా చులకనగా చూస్తారు, గుర్తుపెట్టుకో. అయ్యో, ఈ దోశ మాడిపోయిందిరా, ఈ దోశ నేను తిని ఫ్రెష్ దోశ వేసిస్తా, ఓకేనా? థ్యాంక్స్ రా మావా. రే చక్రి,
రే చక్రి ఏమైందా చిన్నపిల్లలాగా? సారీ రా. నేనే సారీరా. నేను ఆ అమ్మాయిని అలా అనుకుని ఉండాల్సిందిరా. ఏదో కొండ కింద ఊరులాగా నోటికి ఎత్త మాట్లాడేసే పట్టించుకోకుండా. రే ఆ అమ్మాయినే కాదు ఏ అమ్మాయిని అనొద్దు. కరెక్టే కానీ నా దగ్గర రెంట్ కట్టడానికి డబ్బులు లేవురా. పేమెంట్లు కూడా ఆగిపోయాయి. అందుకే అలా అనేసా. సారీరా. పర్లేదులేరా, నేను పంపిస్తా. ఒరే మీరు మర్చిపోయారేమో నా 12,000. నా దోశ మింగేస్తాను గ్యాప్లో. హరిణి, హరిణి, ఆ చక్రి, రెంట్ కట్టేశామండి. నేను అడిగానా రెంట్ కట్టమని? కట్టడం మా రెస్పాన్సిబిలిటీ కదండి. ఒక్కసారి లోపలికి రావా? ఏమైంది? ప్లీజ్, కొంచెం అర్జెంట్. ఏమైంది? ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. తెలుసుకోవాలి. ఏంటిది? ఎలకల మందా? కాదు, చికెన్. ఎలకలకా? కాదు, వికాస్కి. ప్లీజ్ చక్రి, వికాస్కి చికెన్ అంటే చాలా ఇష్టం, కానీ నాకు చికెన్ ఉండడం రాదు. కొంచెం హెల్ప్ చేస్తావా? హెల్ప్ చేయాలా? హ్మ్. సరే, జరుగుతా. చక్రి, నేను ఏమైనా హెల్ప్ చేయాలా? ఏం చేస్తారు? వద్దా? వద్దులే. థ్యాంక్స్ చక్రి. ఓకే, బాయ్. బాయ్. ఏంటిది? మీకు చాలా ఖర్చులుంటాయి కదా, అయినా మీరు రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. అది కాదు, మీ నాన్న. మా నాన్నకి నేను ఖర్చు పెట్టేసుకున్నా అని చెప్తానులే. మరీ ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకునేంత దుర్మార్గురాలి కాదు నేను. సరే అండి, బాయ్. బాయ్. రేయ్ ఆగరా, ఆ ఇంట్లో నీకేంట్రా పని? ఆ అమ్మాయికి ఏదో కుకింగ్ లో చిన్న డౌట్స్ ఉంటే హెల్ప్ చేశా. అవును, మరి నువ్వు ఒక పెద్ద మాస్టర్ చెఫే హెల్ప్ చేయడానికి. చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. తేడా ఏమైనా వచ్చిందా వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తా. అమ్మో. హలో బ్రో, ఆ పాత ఓనర్ గాడికి మన మీద డౌట్ వచ్చినట్టుంది. మన ఇంటి మీదే నిఘా పెట్టాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. వచ్చేసింది రోయ్. ఎంతసేపు రా? బిర్యానీ బాగా వేడిగా ఉంది కదా బ్రో. ఇప్పుడే పొయ్యి మీద నుంచి దింపాను కదా, అందుకే వేడిగా ఉంది. నేను అన్నది రైస్ కాదు బ్రో, రూమ్. మీరెందుకు ఏసీ పెట్టించుకోలేదు? ఏసీ? ఏసీ కావాలా? బెటర్. బ్రో, కొంచెం నాకు కూడా పెడతారా? వీడు వడ్డించుకోవచ్చు కదరా, మనం ఏంటి జీతకాలమా? ఏంటి బ్రో? ఇటు ఇవ్వండి. ఏం లేదు బ్రో, ఇటు పెడతాడు. పెట్టరా. థ్యాంక్ యూ బ్రో. ఇక్కడ హరిణి కూడా ఉంటే బాగుండేది కదా. ఉంటది బాగుంటది. అది బాగుంటే ఇంకా బాగుంటది. వద్దులే బ్రో, తిని మరి. జరుగు బే బ్రో. బ్రో, ఈరోజు బెడ్ మీద నేను పడుకుంటాను బ్రో. కానీ అది నా ప్లేస్ బ్రో. అంటే నాకు కింద నిద్ర పట్టదు బ్రో, ప్లీజ్ బ్రో. సర్లే పడుకో. బ్రో, ఇంకో విషయం, నాకు కొంచెం ఓసిడి ఉంది. పక్కన ఎవరైనా ఉంటే నాకు నిద్ర పట్టదు. కొంచెం వాళ్ళని కూడా.
వాడు చెప్పింది మీకు వినపడిందని నాకు తెలుసురా. పడుకున్నట్టు నటించింది చాలు, మీరు లేస్తే మనం ఆ మూలకెళ్ళి. నా బతికేంటో నాకు అర్థం కావట్లేదురా. ప్రతి అడ్డమైనోడు మనల్ని అడిచేవాడే. అందరి చేతుల్లో మన జుట్టు ఉంటుందిరా. ఏదో ఒక రోజు వేరే వాళ్ళ జుట్టు మన చేతుల్లో ఉండి వాళ్ళతో ఆడుకోవాలని ఉందిరా. మీ పిచ్చి కాకపోతే ఎవరిని ఆడించడురా. అందరినీ ఆ పైన ఉన్నవాడే ఆడిస్తాడు. ఎవడు? ఆ పైన మనకున్న వికాస్ కాడా? కాదు, మీ దేవుడు మా దేవుడు. ఆయన ఆడించినట్టు మనం అందరం ఆడతాం. సో ఎక్కువ ఆలోచించకుండా పడుకోండి. మా అందరి గురించి ఏమో కానరా, నిన్ను మాత్రం ఆ హరిని ఆడిస్తుందిరా. రేయ్, అంటే నీ దేవతని చెప్పావు మామ, అందుకే. పడుకోండిరా. ఖుష్బు సుందర్ సి, నిన్ను వదలను రా. ఏడు ఏమైంది బ్రో? బ్రో ఏంటి బ్రో ఇండియన్ ఉంది? చిచి వెస్టర్న్ కమోడ్ లేదా బ్రో? మాకు అదే కంఫర్ట్. పైన బల్లులు కూడా ఉన్నాయి బ్రో. అబ్బా అవి మా మైక్ గడ ఫ్రెండ్స్. దా పరిచయం చేస్తా పదా. నోవే, నాకు భయం. ఇప్పుడు ఎలా బ్రో? అదిగా మూలన పోయి. చిచి ఆపుకుంటా. ఆపుకుంటావా? ఎవర్రా వీడు? ఏంటో. అది బ్రో, కొంచెం లోపల ఫోన్ మర్చిపోయాను, తీసుకొస్తావా ప్లీజ్? వీడికి ఏదో పని చేయాలి. ప్రియానా? తన పేరు హరిణి కదా. ప్రియా ఎవరు? బ్రో ఎంతసేపు? బ్రో వస్తున్నా. థ్యాంక్ యూ బ్రో. ఓకే, గుడ్ నైట్. ప్రియా ఎవరు? సంథింగ్ ఈజ్ ఫిషీ. కనిపెట్టాలి.